నాకు తెలుసు వదినా, మీరే గెలుస్తారని నాకు తెలుసు. అసలేంటి దీన్ని డ్రామా? ఏంటే నా కొడుకు ఓడిపోవడమేంటి, నువ్వు గెలవడమేంటి? అసలేం జరుగుతోంది ఇక్కడ? ఏం లేదు కామాక్షి, ఆదిగాడు గుండమ్మని పిలిచి మా అమ్మకి టిఫిను టాబ్లెట్స్ తీసుకెళ్ళు అన్నాడు. దానికి గుండమ్మ నేను పెడితే మాత్రం ఆవిడ తింటుందా వేస్ట్ అండి అంది. నువ్వు టిఫిన్ చేస్తావని అన్నయ్య తినవని చెప్పి వదిన పందెం వేసుకున్నారమ్మా. నువ్వు టిఫిన్ తిన్నని చెప్పేశావు కదమ్మా, అందుకే నేను ఓడిపోయా. నీ వల్ల ఈ గుండమ్మ గెలిచింది. ఎవర్రా చెప్పింది? ఎవరు? నేను టిఫిన్ చేయనని ఎవరు చెప్పారు? ఇందాక మీరే కదత్తయ్య అన్నారు. నేను చేసిన టిఫిను నేను పెడితే అస్సలు తినను అన్నారు కదా. అప్పుడు అలా అన్నానా? ఇప్పుడు తింటా అంటున్నాను. అవును, తింటాను. నువ్వే పెట్టాలి అంటున్నాను. ఏ పెట్టవా? పెట్టో. అయ్యో తీసుకోండి అత్తయ్య. తీసుకోండి అత్తయ్య, తీసుకోండి. తినమ్మా, కూర్చొని తిను. మంచి తాగమ్మా. చాలు. ఇదిగో గుండమ్మ, ఎప్పుడైనా నువ్వు ఓడిపోతావేమో గాని నా కొడుకు మాత్రం ఓడిపోడు. చూసావా గుండు, నన్ను గెలిపించడానికి మా అమ్మ ఉంది. అవును, నేనే గెలిపిస్తాన్రా. ఏం చూస్తున్నావు? ఆ టాబ్లెట్ ఇవ్వు. ఇవ్వు టాబ్లెట్ ఇవ్వు. ఇదిగోమ్మా. ఆ జ్యూస్ ఎవడిస్తాడు? అమ్మా అమ్మా, కామాక్షి ఏమైందే? అయ్యో, తలంతా కొంచెం బరువుగా ఉన్నట్టుందండి. గుండు, విన్నావుగా, మా అమ్మకి తల బరువుగా ఉందంట. వెళ్ళి మసాజ్ చేయి. నేనా మసాజా? నేనా అంటే నువ్వు కాకపోతే ఎవరు చేస్తారే? ఇంటికి పెద్ద నేనా నువ్వా? మీరే. ఆర్డర్ వేయాల్సింది నువ్వా నేనా? అయ్యో మీరే అత్తయ్య. ఇప్పుడు ఆర్డర్ వేస్తున్నాను, వచ్చి తలపట్టు రా.
మామయ్య మామయ్య అత్తయ్యకేం కాదు మామయ్య, నాన్న మీరేం బాధపడద్దు. అబ్బాయి ఏంటబ్బాయి ఇది? ఎలా ఉండేది, దాని పరిస్థితి ఎలా అయిపోయింది. ఇప్పుడు నా భార్యకి తల్లివయ్యావమ్మా, తల్లివయ్యావు. ఇదిగో అబ్బాయి, ఏంటమ్మా? ఆ బొప్పాయి ఎంత? 50 రూపాయలమ్మా. నేను స్టాక్ మొత్తం అడగట్లేదు, ఒక కాయ ఎంత అని అడుగుతున్నాను. కిలో 50 రూపాయలమ్మా. 30కి ఇస్తావా? 4 రోజుల తర్వాత రండి. అంటే అప్పుడు రేట్లు తగ్గుతాయా? లేదు, బాగా పండిపోయిన కాయలు పాడైపోతాయిగా, అప్పుడు 30 రూపాయలకి ఇస్తా. పాడైపోయిన వాటిని నన్నేం చేసుకోమంటావయ్యా? మరి మీ 30 నన్నెక్కడ దాచుకోమంటారు? గల్లా పెట్లో పెట్టుకో. కిలో 50 తీసుకుంటే తీసుకో, లేదంటే లేదు. కానీ రేటు మాత్రం తగ్గేదే లేదు. అవి కూడా అంత పిరువైపోయాయి, ఏం చేస్తాం? అవసరం మాది కదా. సరే సరే, 2 కిలోలు బొప్పాయా, ఇంకా 2 కిలోలు పైనాపిల్ ఇవ్వు. సరే అమ్మా. మంచికాయలు ఇవ్వాలి. మంచి కాయలు ఇస్తాలే అమ్మా. ఇదిగో తీసుకోండి. అవి బాలేవు. సరే ఇవ్వండి. ఇదే. ఇదిగో బాబు, మళ్ళీ అవసరమైతే ఫోన్ చేస్తాను. హోమ్ డెలివరీ ఇస్తావా? ఇస్తానండి, కాకపోతే కాస్త ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది. ఇంత దూరం వచ్చి చావడం కంటే ఎక్కువ ఛార్జ్ ఏదో ఇచ్చేస్తాలే. పోనీ మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఇదిగో అమ్మా. ఏమండి, ఇవన్నీ బయటకు కనపడకుండా ఓ పెట్లో పెట్టివ్వండి. తీసుకో అమ్మా. హలో,
ఓకే ఓకే అండి. యా యా ఓకే. నేను మెయిల్ చేస్తాను. ఈ మీ 10 minutes. ఓకే, నేను చేస్తాను. ఓకే, ష్యూర్. హలో, యా, ఒక రఫ్ డిజైన్ పంపించాను. ఒకసారి చెక్ చేసి రిప్లై ఇస్తారా? యా, ఓకే. అరే అరే రే, అయ్యో అయ్యో, అరే రే, ఏంటండి ఇలా? అరే రే, ఏంటండి? అదెందుకు? ఆ పేపర్ ఎందుకు? అరే రే, మొత్తం అన్నీ తీసావా? ఏంటండి ఈ పని? ఇవన్నీ మీకు పనికొచ్చేవా లేకపోతే పనికిరానివా? భలే దానివే నువ్వు. డిజైన్స్ ఇంపార్టెంట్ డిజైన్స్ ఇవి. మరి ఇలాగా చూసుకునేది? సడన్గా విండోల నుంచి గాలి వచ్చేసరికి ఎగిరిపోయాయి. అలాంటప్పుడు అన్నిటికీ కలిపి ఏదైనా క్లిప్ పెట్టొచ్చు, లేదంటే దాని మీద వెయిట్ పెట్టొచ్చు కదా. పెట్టరు, నిర్లక్ష్యం. ఏ అంటే అన్నీ చేసి పెట్టడానికి నేను ఒక దాన్ని ఉన్నాను, పిచ్చి మొహం దాన్ని. ఏంటి, నేను ఇలా వాగుతూ ఉంటే ఏదో ఒక కౌంటర్ మీరు రెడీగా పెట్టుకుంటారు కదా. మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయారేంటి? ఓ, భయపడ్డారా? లేదు గుండమ్మ, ఆనందపడుతున్నాను. ఎందుకు? నేను మీ మీద అరుస్తున్నందుకా? కాదు, మా అమ్మ పట్ల నువ్వు చూపిస్తున్న ప్రేమను చూసి, నువ్వు తను చూసుకుంటున్న తీరును చూసి నీ మీద కౌంటర్ వేయలేను గుండమ్మ. నువ్వే గనక లేకపోతే మా అమ్మను మేము హ్యాండిల్ చేయలేకపోయేవాళ్ళం. గ్రేట్ గుండమ్మా. గ్రేట్ నేనేం కాదండి, తల్లిని ఇంతలా ప్రేమిస్తున్నా మీరే గ్రేట్. అయినా ఆవిడ ఆరోగ్య పరిస్థితి తెలుసు కాబట్టి ఆవిడకి తగ్గట్టుగా నడుచుకుంటున్నాను అంతే. ఇందులో గొప్పతనం ఏముంది? అదే మా అమ్మకి ఇలాంటి పరిస్థితి వస్తే నేను చూసుకోనా? ఆవిడిప్పుడు లేదు, ఈవిడే మా అమ్మ. అయినా ఇలాంటి మాటలు 4 గోడల మధ్య కాదు మాట్లాడాల్సింది. అంటే ఏంటే, హాల్లోకి వెళ్ళి నువ్వు అందరి ముందు గ్రేట్ అని చెప్పాలా? సరే పద, చెప్పేస్తాను. పద పద. చెప్పాల్సిన మాటలే చెప్పరు కానీ మా అమ్మకి సేవలు చేస్తున్నందుకు గ్రేట్ అని అంటున్నారు. చెప్పాల్సిన మాటలా? ఏం చెప్పలేదు? అదే మా చిన్నత్తమ్మ, మీ పిన్ని గారు నన్ను పట్టుకొని 1కి 10 సార్లు పని మనిషి అంటున్నారు. తను పని మనిషి కాదు, సొంత మనిషి అని అంటున్నారే కానీ తను నా భార్య అని ఒక్కసారైనా చెప్పారా మీరు? నేనేమైనా కావాలని చెప్పడం లేదా? మా అమ్మ నిన్ను అలాగే పరిచయం చేసింది, నువ్వు కూడా దాన్ని ఫాలో అయిపోతున్నావు. ఇప్పుడు నేను వెళ్ళి గుండమ్మ నా భార్య అని చెప్తే మా పిన్ని ముందు మా అమ్మ పరువు ఏమైపోతుంది? నువ్వైతే మీ అత్తగారి కోసం ఎన్నైనా పడతావు, అమ్మ కోసం నేను సైలెంట్గా ఉండకూడదా? నువ్వు గొప్ప కోడలు వెలగో, నేను మంచి కొడుకుని. ఏంటి ఎక్కిరిస్తున్నావు? నా ఇష్టం అండి, ఎక్కిరిస్తాను. ఏంటి ఇప్పుడు? ఏంటి నీ ఇష్టమే? ఇలాంటి కోతి వేషాలు వేసావంటే నాకు నచ్చవు చెప్తున్నా. ఏం చేస్తారు చెప్పండి. ఏం చేస్తారు? ఏంటి మీదకి వస్తున్నావు? వస్తానండి, ఏం చేస్తారు అని అంటున్నా. వచ్చి గట్టిగా ముద్దెట్టేసుకుంటాను. ఏం చేస్తారు? ఉండండి. ఏం చేస్తున్నావు బండదన? ఏంటి డోర్ వేస్తున్నావు? బాగా చెప్తున్నా.
2 ఫ్రూట్స్ తీసుకొని రమ్మంటే ఈ ముసలిది ఇంతసేపు చేస్తుందేంటి? మావయ్య, ఆడవాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి కామనే. మీరేం కంగారు పడకండి. కంగారని కాదమ్మా, అసలు దానికి ఏమైందో అర్థం కావడం లేదు. అది అబ్బా, వీళ్ళు హాల్లోనే చచ్చారు. ఇప్పుడు కానీ ఆ ముసలిది ఆ బాక్స్ పట్టుకుని లోపలికి వస్తే గుండమ్మ బాక్స్ ఏంటని అడుగుతుంది. అరే లోకేశ్వరి, ఓపెన్ చేయమంటే అటే ఇటే చూస్తావేంటి? ఇటు నేను ఓపెన్ చేస్తా. ఇవ్వమంటుంటే వద్దు గుండమ్మా. ఇవ్వు. అయ్యో వదులు వదులు, బాక్స్ వదులు. అయ్యో. అరే అలా ఈ బాక్స్ ఓపెన్ చేస్తే గుండమ్మకి డౌట్ వస్తుంది.